హే గైస్, సో మేము ఫైనల్లీ జూ పార్క్ వచ్చేసాం అనమాట. అండ్ మేము డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి సో వి బాట్ క్యాబ్స్. నా క్యాబ్ కూడా ఉండే కానీ ఈ డ్రెస్కి సెట్ అవ్వట్లేదు, తీసేసాం. సో ఇది వచ్చేసి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ అండ్ ఇది ఏషియా సెకండ్ లార్జెస్ట్ పార్క్ అంట. సో జస్ట్ ఇట్లా విజిట్ చేద్దాము, ఎట్లాగో వీకెండ్ కదా అని చెప్పేసి వచ్చాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. అండ్ లోపల ఎలా ఉంటుందో, ఏమేమి యానిమల్స్ ఉంటాయో నేను అన్నీ మీకు చూపిస్తాను. కీప్ వాచింగ్. చలో గో. ఇక్కడైతే మీరు డీర్ చూడండి ఎంత మంచిగా పోజ్ ఇస్తున్నాయి. ఇక్కడ ఒక డీర్, అక్కడ ఒక డీర్. థామిన్ డీర్. దాని పేరు థామిన్ డీర్ అంట. థామిన్ డీర్. వావ్. ఇక్కడ మనం మానస సరోవర్ వాటర్ బర్డ్స్ దగ్గరకు వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అన్ని బర్డ్స్ అంటే వాటర్ బర్డ్స్ ఉంటాయంట. అంటే వాటర్ బర్డ్స్ ఏమో మరి నాకైతే ఐడియా లేదు. మేబీ అవన్నీ ఉండొచ్చు. సో డక్స్ అండ్ ఆల్. అండ్ మనం చూద్దాం లోపల ఎలా ఉంటుంది అనేది. విల్ సీ. సో ఈ ఏరియా వచ్చేసి ఇంత కూల్గా ఉంది. ఇక్కడ బయట చాలా ఎండగా ఉండేది మేము వచ్చేటప్పుడు, కానీ ఇప్పుడైతే ఇట్స్ కూల్. ఇట్స్ కూల్. లెట్స్ సీ ఏమేమి ఉంటాయి. ఏం వాటర్ బర్డ్స్ ఉంటాయి అబ్బా, మీకేమైనా ఐడియా ఉందా ఏం వాటర్ బర్డ్స్ ఉంటాయి? ఫైనలీ మనం ఈ వాటర్ బర్డ్ సెక్షన్కి వచ్చేసాం. అండ్ ఇవి వచ్చేసి ఇక్కడ స్టోక్స్ అండ్ పెలికన్స్ అన్నమాట. అండ్ ఇది చూసారా వాటర్లో ఎంత మంచిగా ఆడుతుంది. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఉండే, నెంబర్ ఆఫ్ బర్డ్స్ చాలా చాలా ఉండే. ఇక్కడ పిల్లలైతే అసలు వాళ్ళ ఎంజాయ్మెంట్కి అసలు హద్దే లేదు. వాళ్ళు ఎన్ని చూస్తున్నారంటే పైన చెట్టు మొత్తం ఇవే ఉన్నాయి. చాలా బాగుండే అసలు వ్యూ. అండ్ వాటి బీక్స్ ఎల్లో కలర్లో ఉండి చాలా కలర్ఫుల్గా ఉండే. చూసారా ఈ చెట్టు మీద ఎన్ని ఉన్నాయి. ఇంకా లోపల కూడా ఇంకొకటి ఉంది. చాలా బ్యూటిఫుల్ ఉండే ఇవైతే. అండ్ యా, ఈ వీడియో అయితే మాకు మంచి వచ్చింది. అది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇట్లా అన్నమాట. అసలు పిల్లలకి చాలా బాగుండే ఇక్కడికి వస్తే. ఇక్కడ వచ్చిన పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ ఇది చూసి. అండ్ ఇలా అన్నమాట ఇది వాటర్ బర్డ్ సెక్షన్. మెల్లగా. సో గైస్, మేమైతే ఇప్పుడు ఒక ఛార్జింగ్ స్కూటీ తీసేసుకున్నాం. ఇక్కడ ఇంత నడవలేకపోతున్నాం, అయిపోయింది అప్పుడే. సో ఇట్లా వాటర్ బర్డ్స్ చూసాను ఆల్రెడీ. ఒక్క నిమిషం చూపిస్తాం ఇప్పుడు. సో గైస్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇంకొకటి దీని పేరేముంది, ఏదో బ్లాక్ స్వాన్స్. ఇక్కడ ఒక వైట్ స్వాన్ కూడా ఉంది, కానీ ఇక్కడ బోర్డ్ మాత్రం బ్లాక్ స్వాన్ అని పెట్టారు. ఇది మేబీ తప్పిపోయి వచ్చి ఇక్కడ ఉందేమో మరి. వెనకాలన్నీ బ్లాక్ స్వాన్స్ ఉన్నాయి చూడండి మీకు. సో ఇవన్నీ కూడా మీకు వాటర్ బర్డ్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో అక్కడ కూడా చాలా ఉన్నాయి, మనకు కనిపించట్లేదు ఈ మెష్ వల్ల. సో అది మ్యాటర్. చలో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం, జూ పార్క్.
జూ పార్క్ ఇలా అన్నమాట. వ్యూ ఇలా ఉంది ఇట్లా. నా అవుట్ఫిట్ ఎలా ఉంది గైస్? ఎలా ఉందంటే నార్మల్ కదా, నాకు ఈ డెనిమ్ షర్ట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట, అందుకని. అండ్ దిస్ గై ఈజ్ ఇన్ జస్ట్ టీ షర్ట్. హీరో. సో అలాగనమాట. సో ఇది చూసారు కదా, ఇది వచ్చేసి ఏమంటారే కన్నా, ఏదో బండి. అండ్ ఇటు వచ్చేసి ఇదంతా జస్ట్ నార్మల్ ఉంది, ఇందులో ఏం లేదు. ఇట్లా ట్రక్ వెళ్తుంది చూడండి. ఏం బండి? ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం కన్నా, పక్షుల దగ్గరికి వచ్చాం. పద. ఏ పక్షి? ఇక్కడ ఏదో ఫీజ్ ఎంట్రీ అని చెప్పేసి ఉంది. ఫీజెంట్రియో. సో కొన్ని ప్రొనౌన్సియేషన్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా వాడతారు. నాకు వచ్చినట్టు నేను చెప్పా. ఏదో కొత్త పదాలు ఉన్నాయి ఇక్కడ అన్ని. ఇక్కడ చూసారా వైట్ పికాక్స్? వావ్, ఇది మనకి ప్రతి జూలో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా యాజ్ యూజువల్. ఓపెన్ చేయి. వావ్, అది ఇప్పుడు ఓపెన్ చేయదు ఫెదర్స్. హే హాయ్, ఇది చూడండి, మన ఫోటోకి పోజ్ చేయడం కోసమే వస్తుంది ఇది. పికాక్. అది మంచి ఫెదర్స్ ఓపెన్ చేస్తే ఎంత అందంగా ఉంటుంది కదా. హే హలో వినట్లేదు అది మన మాట. కలీజ్ ఫిజన్. ఇక్కడ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కానీ మెష్ ఎందుకు పెడతారు? ఇట్లా గ్లాస్ పెట్టచ్చుగా, గ్లాస్ పెడితే మనకి నీట్గా వస్తుంది. అండ్ ఇక్కడ చూసారా వైట్ పికాక్ ఫెదర్స్ ఓపెన్ చేసింది, ఎంత బ్యూటిఫుల్ ఉండే. నిన్ను చూసిన వెంటనే ఓపెన్ చేసింది. ఇదంతా కాదు, నార్మల్గా అది ఓపెన్ చేసింది. ఇట్ ఈస్ జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అనమాట. హలో ఇప్పుడు చూసాను. హాయ్, ఫోటో తీసుకున్నా. ఇక్కడ చూసారా ఇవి బైసన్స్ అన్నమాట, ఇండియన్ బైసన్స్. కాదు, ఏమో నాకైతే సేమ్ మన బఫెలో లాగా అనిపిస్తుంది కదా. కొంచెం లావు ఉన్నాయి కానీ బుల్లాగా కూడా ఉంది. సో ఇక్కడ అవి మంచిగా తింటున్నాయి అన్నమాట. హాయ్ హలో. చలో, బైసన్స్ కూడా కనిపించేసాయి మనకి. వేరే ప్లేస్కి వెళ్దాం పదండి. హలో. ఓయ్. టప్ టప్ టప్. మీ ఇంట్లో కూర్చున్నామా? సో స్వీట్. 3 ఫ్రెండ్స్. హాయ్. ఓయ్. అది మాతో మాట్లాడుతుంది అనమాట, బయటికి రావాలనిపిస్తుంది దానికి.
కలర్ చూడు ఎంత బాగుంది. సరే సరే, నేను తిరుపతిలో జూ పార్క్లో ఉన్నా. ఎక్కడ పొందు పనిచేస్తుంది. చూసారా లవ్ బర్డ్స్ అలాగే ఉన్నాయి కదా అవి కూడా. ఓకే హలో హలో, మెస్ నుంచి అంత కనిపిస్తలేదు. ఇట్ ఈస్ సూర్యకాంతి చిలుక. కలర్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఎలా ఉంది అసలు, అంత అండ్ ఇక్కడ మేము ఆల్రెడీ సఫారీ ఎక్కేసామన్నమాట. ఇక్కడ చూసారా లయనస్ ఎట్లా ఉంది. ఇది టైగర్ అనుకోకండి, ఇది లయనస్. అండ్ ఎట్లా కూర్చుంది చూడండి అసలు. చాలా మేము అందులో నుంచి చూస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండే. అంటే ఈ మెష్ వల్ల మీకు అంత నీట్గా కనిపించట్లేదు. ఎంత సఫారీలో మెష్ ఉంది అండ్ దీనికి మెష్ ఉంది, సో అంత నీట్గా కనిపించలేదు. కానీ ద ఎక్స్పీరియన్స్ వాజ్ సో గుడ్. అండ్ హియర్ కమ్స్ ద మోస్ట్ అవైటెడ్ మూమెంట్. ఏంటంటే లయన్. ఇంతకుముందు కూడా లయనే కదా, అది వేరే. ఈ లయన్ చూసారా అసలు నాకంటే ఈ మేల్ లయన్ అంటేనే లయన్ లాగా అనిపిస్తుంది ఫీమేల్ కన్నా. ఇక్కడ మళ్ళీ ఫీమేల్ లయన్ వచ్చిందనమాట. యాక్చువల్లీ ఇక్కడ 3 ఉన్నాయి, ఇది ఒక్కటే మేల్కొని ఉంది. నాకు తెలిసి ఇది తినలేదో మరి ఏంటో ఆకలి మీద ఉందో తెలీదు. మిగతా 2 మాత్రం మంచిగా శుభ్రంగా పడుకున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కొంచెం ఇందాక వైట్ లయన్ చూసాం కదా ఫీమేల్ది, ఇది కొంచెం బ్రౌనిష్ ఉంది. అండ్ ఇవి చూసారా ఎంత మంచిగా హాయిగా పడుకున్నాయో. ఇది మంచిగా 2 or 3 టైమింగ్ అనమాట. తినేసి ఉంటాయి మేబీ, మంచిగా పడుకున్నాయి. సో మొత్తానికి లయన్ సఫారీకి వెళ్ళేసి వచ్చేసాం. సో ఇలా బస్సు ఉంటుంది, దీంట్లో నుంచే చూడాలన్నమాట. డైరెక్ట్ వెళ్ళి పెట్ చేయలేము, అదే అనుకో పెట్ చేయాలి. సో దిస్ వాజ్ అవర్ సఫారీ వెహికల్ అండ్ మేము సఫారీ చేసేసి వచ్చాము. ఇప్పుడు కొన్ని షూట్ చేసాము, కానీ ఆ మెష్ ఉండడం వల్ల, ఆ వెహికల్కి మెష్ ఉండడం వల్ల అంత క్లియర్గా అయితే రాలేదు. కానీ లయన్స్ని మాత్రం మంచిగా చూసాము. సో ఇట్ ఈస్ వర్త్ ఇట్ అనమాట. అంటే వేస్ట్ ఏం అవ్వలేదు. బట్ వెళ్ళింది హైదరాబాద్లో నేను సఫారీకి అయితే వెళ్ళలేదు. సో తిరుపతిలో అన్నా వెళ్దామని చెప్పేసి వెళ్ళా. బట్ ఇట్స్ వర్త్ ఇట్. మనం చూడొచ్చు, ఓన్లీ లయన్సే చూసాము, వేరేవేం లేకుండా కదా. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? వెరీ నైస్, వెరీ నైస్. శశాంక్ ఇదేం కొత్త కాదు, ఎందుకంటే చాలాసార్లు వచ్చాడు. ఒక 100 times వచ్చి ఉంటాడంట చిన్నప్పటి నుంచి. సో మనం కొత్తగా వచ్చాం కాబట్టి మనకు కొత్తగా. ఇక్కడ అందరు ఎక్కుతున్నారు. ఇదంతా క్యూ. టికెట్ తీసుకొని ఎంత మనకి టికెట్ 50 rupees పర్ హెడ్ 50. సో మనం ఎంత పర్ హెడ్ 50 ఇచ్చేసి వెళ్ళొచ్చు అనమాట. సో దిస్ ఈస్ హౌ అవర్ సఫారీ ఎక్స్పీరియన్స్ వాజ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఏమేమి ఉన్నాయి చూసేటివి? ఇంకా టైగర్స్ చూడలేదు, చీతా చూడలేదు, ఎలిఫెంట్ చూడలేదు. ఇవన్నీ ఇప్పుడు చూడాలి. సో ఇది జాగ్వర్ అనమాట. ఎంత యాక్టివ్గా నడుస్తుందో చూడండి. ఇక్కడ దీని ఫ్యాక్ట్ ఏంటి తెలుసా, ఇది చెట్లు కూడా ఎక్కగలుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు జాగ్వర్ నుంచి కాపాడుకోవాలంటే చెట్లు ఎక్కకూడదు, వేరే దారి ఏదైనా ఎంచుకోవాలి తప్పించుకోవడానికి, లేకపోతే ఈ చెట్టు ఎక్కేసి మిమ్మల్ని. జాగ్వార్
ఓయ్ వావ్, టైగర్, వైట్ టైగర్ చూస్తారు కదా, వైట్ టైగర్ పక్కన ఎవరు ఉన్నారు చూడండి. నేను కూడా టైగరే. నీ గొంతుకేమైంది? నేను నా గొంతు పోయింది. ఓకే. అండ్ అక్కడ చూస్తే మీకు వైట్ టైగర్ కనిపిస్తుంది. రేణు వాళ్ళ ఫ్రెండ్. యా, షేరే అంటారు దీన్ని. షేరేనా? షారెన్. ఓకే, సో మేము ఇప్పుడే వైట్ టైగర్ చూసేసాము. ఇప్పుడు కొన్ని పాములు, కొన్ని క్రొకడైల్స్, ఆ తర్వాత కొన్ని ఎలిఫెంట్స్ చూడాలి. అన్ని చూసేసి యా, ఇంటికి వెళ్ళి సుమారు పండుకోండి. మేమైతే ఎలిఫెంట్స్ వచ్చేసాయి. ఓకే, తాబేళ్ళు వచ్చినాయి. ఎలిఫెంట్సా తాబేలా? తాబేలు కూడా వచ్చినాయి. ఎలిఫెంట్స్ బయట కూడా ఉంటాయి. ఎక్సైటెడ్? ఎలిఫెంట్స్ చూడడానికి అయితే వచ్చేసా. ఇక్కడైతే వావ్, చాలా పెద్దగా ఉంది ఎలిఫెంట్. నేను మీకు చూపిస్తా చూడండి. కానీ నాకు దగ్గరికి వెళ్ళాలని ఉందబ్బా, దగ్గరికి. ఎందుకంటే ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్. సో విల్ సీ. ఓకే, నేనైతే శశాంక్ని వదిలేసి వచ్చేస్తున్నా చూడ్డానికి. ఆయన వెనకాల వస్తున్నాడు. అండ్ ఐ షో యూ హౌ బిగ్ ద ఎలిఫెంట్స్ ఆర్. ఓకే, సో లెట్స్ టేక్ అ వీడియో విత్ బ్యూటిఫుల్ ఎలిఫెంట్స్. అండ్ చూసారా, కనిపిస్తున్నాయా? సో నా బ్యాక్గ్రౌండ్లో ఎలిఫెంట్స్ అయితే వచ్చేసాయి కదా, చూసారా? ఇంకా మగర్స్ క్రొకోడైల్ పడుకుంది. ఫైనలీ అయిపోయింది జూ పార్క్. అసలు ఇది ఓన్లీ చిన్నపిల్లలు ఉంటే వస్తే బెటర్. అవును, మనకి అంత ఏముంటుంది, అంత ఏం అనిపించదు. మనం చిన్నప్పటి నుంచి చాలాసార్లు వెళ్ళేసి ఉంటాం కాబట్టి అంత సర్ప్రైజింగ్ ఏమి ఉండదు. బట్ ఏంటో టైంపాస్ అవ్వట్లేదు. అండ్ ఇది ఏషియా సెకండ్ లార్జెస్ట్ జూ అంట, తిరుపతి జూ. సో ఏం స్పెషల్ ఉంటుందో అని చూద్దానికి వచ్చాము.
బట్ మ్యాక్సిమం అన్ని యానిమల్స్ చూసాము, కొన్ని పడుకొని ఉన్నాయి. సో చూసాం మ్యాక్సిమం మధ్యాహ్నం అయితే పడుకుంటారు ఏదైనా, అందరు పడుకుంటారు మధ్యాహ్నం తిన్నాక. అలా అన్నమాట. సో ఇక్కడ స్కూటీస్ ఉన్నాయి, మీకు రావచ్చు. లైక్ స్కూటీస్, ఎలక్ట్రిక్ స్కూటీస్ ఉన్నాయి, సైకిల్స్ ఉన్నాయి. మీ కార్ కూడా మీరు ఓకే, తీసుకోవచ్చు. మీ ఓన్ వెహికల్ కార్ కూడా మీరు తీసుకురావచ్చు. ఓకే, కానీ మన 2 వీలర్ అలౌడ్ లేదు లోపలికి, వీళ్ళ 2 వీలరే మనం బుక్ చేసుకోవాలి. అండ్ పర్ అవర్ 200 అనమాట 2 వీలర్కి. అండ్ సైకిల్ అయితే 100 తెలియదు. అనుకుంటా. సైకిల్ కూడా ఉంది, సైకిల్ ఫెసిలిటీ కూడా. సైకిల్ ఫెసిలిటీ కూడా ఉంది. కానీ లైసెన్స్ ఉండాలి కంపల్సరీ. అండ్ ఎప్పుడైనా మీరు వస్తే విజిట్ చేస్తే మీరు లైసెన్స్ కూడా ఉండాలి అన్నమాట. లైసెన్స్ ఉంటేనే మీకు రెంట్ చేయొచ్చు. మీరు రెంట్ చేసుకోవచ్చు. లైక్ వెహికల్ కార్లో రావచ్చు 750 రూపీస్. కార్ వస్తే 750 రూపీస్ లోపలికి వస్తే. అంటే ఇట్స్ వర్త్ ఇట్, ఎందుకంటే మనం అంత నడవలేం, చాలా ఎక్కువ ఉంది, అంత నడవలేం కాబట్టి. ఓకే, 7-8 కిలోమీటర్స్. 7-8 కిలోమీటర్స్ మనం ఎక్కడ నడుస్తాం చెప్పండి. నడవాలనుకుంటే, కానీ అలసిపోతాం మనం చాలా. సో ఇలా అయితే మన జూ టూర్ అయిపోయింది. అండ్ మేము గేట్ బయటికి వచ్చేసాం. ఇలా చూస్తే మీకు ఇక్కడ మళ్ళీ నేను చూసారా మా పైన, ఇది ఎంట్రన్స్ అన్నమాట. దిస్ ఇస్ ఎంట్రన్స్. అండ్ మేము ఇప్పుడు మా బండి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. అసలు మేము ఏం ఫుడ్ తిని రాలే, ఓన్లీ టిఫిన్ చేసి వచ్చాం. ఇంటికి వెళ్ళి ఏదైనా టిఫిన్ చేయాలా, ఫుడ్ చేయాలా, ఏదో ఒకటి విల్ థింక్ అండ్ విల్ హ్యావ్ ఇట్. ఓకే, టిల్ దెన్ బాయ్. తిరుపతి జూ ఎవరైనా వచ్చినప్పుడు డెఫినెట్గా విజిట్ చేయండి. ఓకే, చిన్నపిల్లలు ఉంటే యా ఇట్స్ వర్త్ ఇట్. అండ్ మేము ఇప్పుడు రిటర్న్ వెళ్ళే దారి అయితే చాలా బాగుంది. నేను ఆ వీడియో ట్రై చేస్తా షూట్ చేయడానికి. ఓకే, ఈ దారి అయితే చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. వచ్చే దారి అంటే మన ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేది రోడ్ అయితే చాలా బాగుంది అన్నమాట. సో ఫలుదా తీసుకున్నామా, నాకేమో అన్నీ తినాలనిపిస్తుంది కానీ ఏం తినకూడదు. happens sometimes, happens. Okay, బాయ్. చూడండి వెదర్ ఎంత మంచిగా క్లౌడీగా ఉందో. నా క్యాప్ ఏంటో ఇట్లా కనిపిస్తుంది, అది స్ట్రైటే ఉంది కానీ నాకు ఎందుకు ఎట్లా కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇదన్నమాట మన బ్యూటిఫుల్ రూట్. చాలా ప్లెజెంట్గా ఉండే ద వెదర్ అండ్ ఆల్. అండ్ ఇదన్నమాట మా జూ టూర్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మేము చేయడానికి ట్రై చేస్తాం. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.